సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ చేషతః మనసైంద్రియగ్రామం వినియమ్య సమంతతః శనైః ఉపరమతే బుద్ధ్యా ధృతిగ్రహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా కించిదపి చింతయేత్. శ్రీమద్భగవద్గీత ఆత్మ సంయమ యోగము నుండి ఈ శ్లోకములు గ్రహింపబడినవి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఈ విధముగా గీతోపదేశము చేసినారు. ధ్యానమెట్లు చేయవలయునో ఇక్కడ ధ్యానాభ్యాసికి ఉపదేశించడమైనది. ఇక్కడ మనము ధ్యానకాలమున ఆత్మను తప్ప అన్య వస్తువును దేనిని భావించకుండులాగున యత్నించవలనని ఇక్కడ విశదపరచినారు. శ్లోకముల భావము: అర్జున, సంకల్పము వలన కలిగేటి కోరికలన్నింటినీ సంపూర్తిగా విడచిపెట్టి మనస్సుచే ఇంద్రియములను నలుదిక్కుల నుండి బాగుగా నిగ్రహించి ధైర్యముతో కూడిన బుద్ధిచే మెల్లమెల్లగా బాహ్య ప్రపంచము నుండి ఆ మనస్సును మరలించి అంతరంగమున విశ్రాంతి నొందవలయును. మరియు మనస్సును ఆత్మయందు స్థాపించి ఆత్మేతరమగు దేనిని కూడా చింతింపక ఉండవలయును అని ఇక్కడ ధ్యానము ఎట్లు చేయవలయునో విశదపరచడమైనది. శుభం.